హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు సీసీ కెమెరాల గురించి కొన్ని విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకు ప్రాక్టికల్‌గా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి డీవీఆర్ ఏ విధంగా బిగిస్తారు, డీవీఆర్‌కి ఉన్నటువంటి క్యాబినెట్ ఉంటుంది. ఆ క్యాబినెట్ అనేది ఏ విధంగా బిగిస్తారనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. రీసెంట్ గా ఒక స్కూల్ బిల్డింగ్ అయితే సీసీ కెమెరాలు అయితే వేయడం జరిగింది. సీసీ కెమెరాల గురించి కొంచెం అవగాహన అయితే పెంచుకోండి, ఓకేనా? ఈ వీడియోలో మీకు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. నేను మీకు ఇక్కడ కెమెరా అయితే బిగించుకున్నాను చూసుకోండి వాల్ మీద. మీకు ఇలా ఇది 16 ఛానల్ ఉన్నటువంటి డివిఆర్. ఇది మీకు ఇలా మీకు 16 కెమెరాలు అయితే ఉంటాయి. ఈ ఏరియా మొత్తం కవర్ అవ్వడానికి మీకు ఇక్కడ కెమెరాస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కెమెరా ఉంది చూసారు కదా, ఈ ఏరియా అంతా కవర్ అవడానికి అయితే యూజ్ అవుతుంది. అలాగే మీకు ఆపోజిట్లో అక్కడ డివిఆర్ అయితే వస్తుంది, అక్కడ ఒక కెమెరా అయితే వస్తుంది. తర్వాత ముందుగా మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ యూజ్ చేసినటువంటి వైర్స్ ఏంటంటే ఇవి మీకు క్యాట్ 6 వైర్స్. ఇవి మీకు ఇది 4 పెయిర్, లోపల మీకు 8 వైర్లు అయితే ఉంటాయి. ఇది మీకు డివిఆర్ ర్యాక్. ఇది మీకు 1U ర్యాక్. ఇది 1U ర్యాక్ అంటే మీకు చిన్న సైజ్ అయితే ఉంటుంది. ఇది డివిఆర్ అయితే పెద్ద డివిఆర్. ఈ 1U ర్యాక్ సరిపోలేదని మళ్ళీ మేము 4U ర్యాక్ అయితే తెచ్చుకున్నాం. 4U ర్యాక్ 500mm ఉన్నటువంటిది తెచ్చుకున్నాము. 4U ర్యాక్ అయితే సరిపోయింది. ఇది మీకు 1U ర్యాక్ అంటే చిన్న డివిఆర్ పడుతుంది, అంటే 8 ఛానల్ డివిఆర్ సరిపోతుంది. 16 ఛానల్ డివిఆర్ పెట్టాలంటే 4U ర్యాక్ అయితే ఉండాలి, అది కూడా డీప్ ఉండాలి. మీకు ముందుగా ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ డివిఆర్ వెనకాల నుండి అయితే మీకు జంపర్స్ అయితే వేయడం జరిగింది. నేను ఇక్కడ పైప్ లైన్ కూడా ఏ విధంగా చేసానో చూపిస్తున్నాను. స్కూల్ బిల్డింగ్ కాబట్టి మీకు బయట పక్క నుండి అయితే పైప్ లైనింగ్ అయితే జరిగింది, ఓపెన్ పైప్ లైనింగ్ మీరు చూసుకోవచ్చు. మీకు స్లాబ్ కింద నుండి అయితే మీకు పైప్ లైనింగ్ అయితే వెళ్తుంది. మీకు ఇక్కడ టీ వచ్చి మీకు లోపల ఎల్బో వెళ్ళింది కదా, అది మీకు ఒక క్లాస్ రూమ్కి అయితే వెళ్ళింది. అలాగే మీకు ఇంకో టీ వచ్చి ఎల్బో వచ్చింది కదా, ఇంకో క్లాస్ రూమ్కి అయితే వెళ్ళింది. ఇలా జంపర్స్ వేసుకుని లోపల క్లాస్ రూమ్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది సీసీ కెమెరా వైర్ అనేది. ఇక్కడ మీకు ఇంకో క్లాస్ రూమ్, ఇంకో క్లాస్ రూమ్ లోకి అయితే ఇలా వెళ్ళింది. ఇది మీకు బెండ్ వచ్చేసి వెళ్ళిపోయింది చూసారు కదా, అంటే మీకు 2 పైపులు రన్ అయ్యాయి. మీకు ఒక పైపులో 6 వైర్లు, ఇంకో పైపులో 6 వైర్లు అయితే రన్ చేయడం జరిగింది. ఇది ఒక సీసీ కెమెరా అయితే ఈ విధంగా వెళ్ళింది లోపలికి. అలాగే మీకు ఇక్కడ 2 3/4 బెండ్స్ వచ్చి మీకు లోపలికి అయితే వెళ్ళింది. ఇది మీకు లోపల క్లాస్ రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు 2 ఫ్యాన్లు ఉన్నాయి. మీకు క్లాస్ రూమ్ లో కూడా ఓపెన్ పైప్ లైనింగ్ ఉంటుంది. కార్నర్ లో కెమెరా ఉంది చూసారు కదా, జంపర్స్ అయితే వేసుకుని ఆ కార్నర్ లో అయితే కెమెరా అయితే బిగించడం అయితే జరిగింది. జంపర్స్ అనేది లోపల క్లాస్ రూమ్ లో నుండి అయితే వేసుకున్నాము. ఇక్కడ మీకు బ్లాక్ బోర్డ్. ఇక్కడ మీకు ఎంట్రన్స్ స్విచ్ బోర్డ్ అయితే ఉంటుంది. అలాగే మీకు అక్కడ పైప్ లైన్ అనేది వచ్చిందని చెప్పాను కదా, ఈ పైప్ లైన్ అనేది ఇలా మీకు 3/4 పైప్ లైన్ ఇలా లోపల నుండి మీకు క్లాస్ రూమ్ లో రన్ అయ్యి ఇలా బయటకు వచ్చింది. మీకు బయటకు వచ్చి మీకు ఇక్కడ ఒక కెమెరా, ఇక్కడ 12mm పైప్ లో నుండి ఒకటే క్యాట్ 6 వైర్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఒక కెమెరా అయితే వేసాము. తర్వాత నేను ఇక్కడ ఈ కెమెరాస్ కి మనకి అవుట్పుట్ అనేది టీవీ కనెక్ట్ చేయాలి కాబట్టి, డివిఆర్ నుండి అవుట్పుట్ మనకి టీవీకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ హెచ్డిఎంఐ మీరు చూడొచ్చు. ఇది మీకు 4K హెచ్డిఎంఐ. ఇది మీకు 2.0 ఉంటుంది వెర్షన్. అలాగే మీకు పక్కన మేలు ఫీమేల్ యూఎస్బి కేబుల్ చూసుకోవచ్చు. అలాగే మీకు డెల్ వైర్లెస్ మౌస్. ఇది ఇక్కడ నేను కన్సీల్డ్ పైపులు ఉన్నాయి కాబట్టి కన్సీల్డ్ పైప్ లో నుండి 1 ఇంచ్ పైపులు ఉన్నాయి, 1 ఇంచ్ పైప్ లో నుండి హెచ్డిఎంఐ అలాగే యూఎస్బి కేబుల్ కూడా నేను కిందకైతే పంపించేశాను. మీకు ఫస్ట్ ఫ్లోర్ లో నుండి గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే కన్సీల్డ్ పైప్స్ ద్వారా కిందకైతే వైర్లు వచ్చాయి. వైర్లు వచ్చిన తర్వాత నేను పైప్ లైనింగ్ అయితే చేసుకున్నాను చూడండి. ఇక్కడ పైప్ లైన్ అయితే చేసుకుని ఇక్కడ వాల్ కి జంపర్ వేసి లోపల పంపించాను. ఈ లోపలే మీకు అదే హెచ్ఎం రూమ్ ఉంటుంది. ఇది మీకు హెచ్ఎం రూమ్ లో మీకు టీవీ అయితే ఎంత ఉంది, మీకు 43 ఇంచెస్ టీవీ. అది ఇక్కడ మీకు వాల్ కి వైర్స్ అయితే ఈ విధంగా వచ్చాయి కదా. నేను తర్వాత పైప్ లైన్ అయితే రన్ చేసుకున్నాను. మీకు పైప్ లైన్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించినటువంటి డివిఆర్, కింద పైప్ లైన్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించినటువంటి డివిఆర్. మీకు 2 డివిఆర్స్ అయితే ఉంటాయి స్కూల్ బిల్డింగ్ కి. స్కూల్ బిల్డింగ్ అయితే పెద్దది. కింద 16 ఛానల్ డివిఆర్ ఉంటుంది, పైన 16 ఛానల్ డివిఆర్ అయితే ఉంటుంది. ఇది మీకు కింద ఉన్నటువంటి ఎంఐ కేబుల్ పైప్ లైన్. అది తర్వాత నేను మీకు పైన కన్సీల్డ్ పైప్ లో నుండి హెచ్డిఎంఐ కేబుల్, యూఎస్బి కేబుల్స్ పంపినాను కదా, అవి డివిఆర్ దగ్గరికి అయితే మనం పంపుదాం. డివిఆర్ దగ్గరికి మనం పంపడానికి నేను ఇక్కడ యూజ్ చేస్తుంది ఏంటంటే ఫ్లెక్సిబుల్ అయితే యూజ్ చేస్తాను. ఇలా మీకు ఫ్లెక్సిబుల్స్ అయితే యూజ్ చేసుకుని నేను అక్కడ 1 ఇంచ్ పైప్స్ కి కేబుల్ ట్యాగ్స్ అయితే వేసాను. అది మీకు 8 మోడ్ల జంక్షన్. అది తర్వాత డమ్మీ ప్లేట్ అయితే బిగించుకోవాలి ఒకటి. తర్వాత మీకు లోపలికి అయితే వచ్చేసాయి వైర్లు ఇవన్నీ. మీకు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. హెచ్డిఎంఐ
యూఎస్బి కేబుల్, అలాగే కెమెరాకి సంబంధించినటువంటి క్యాట్ 6 వైర్స్ ఇవి. మీకు హెచ్డిఎంఐ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, హెచ్డిఎంఐ. తర్వాత నేను మీకు డీవీఆర్కి సంబంధించినటువంటి 4U ర్యాక్ అయితే బిగించాను చూడండి. వాల్కి డ్రిల్స్ అయితే వేసుకుని మీకు ఈ ర్యాక్ అయితే బిగించుకున్నాను. ఈ ర్యాక్లోనే మీకు అన్నీ వచ్చేస్తాయి, స్విచ్ బోర్డు, వైర్స్ అవన్నీ మీకు. అలా అయితే ర్యాక్ అయితే బిగించుకున్నాను. మీకు ఇక్కడ పైన హోల్స్ కనిపిస్తుంది చూసారు కదా, పైనుండి మనం వైర్స్ అవి లాక్కోవచ్చు. ఇలా బెజ్జిం పెడితే బెజ్జిం పడిపోతుంది ఈజీగానే, రబ్బర్ అది. ఆ పైన మీకు కనిపిస్తున్నాయి చూసారా, ఇవి ఒక 3 కెమెరాలు. ఈ 3 కెమెరాలు మనం లోపలికి అయితే లాక్కోవాలి. ఫ్లెక్సిబుల్ వేసి లాగుతాను. తర్వాత నేను మీకు ఇక్కడ డీవీఆర్ గురించి చెప్తున్నాను చూడండి. ఇది మీకు నేను ఇక్కడ వాడినటువంటి కెమెరాస్ కానీ, డీవీఆర్ కానీ, ఎస్ఎంపిఎస్ పవర్ యాంప్ కానీ అంతా మీకు హిక్విజన్ కంపెనీదే యూజ్ చేశాను. హిక్విజన్ కంపెనీ అనేది చాలా బాగుంటుంది మీకు. ఇది మీకు టర్బో హెచ్డి డీవీఆర్. ఇది మీకు 7200 ఉన్నటువంటి సిరీస్. ఇది కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి. ఇది మీకు 16 ఛానల్ ఉన్నటువంటి డీవీఆర్ ఇది. తర్వాత మీకు ఇది 20 ఆంపియర్స్ ఉన్నటువంటి ఎస్ఎంపిఎస్ ఇవి 2 ఉంటాయి. 20 amps టోటల్ మీకు 40 ఆంపియర్స్ ఇవి. సీసీటీవీ పవర్ సప్లై అని రాస్తుంది. మీకు 12 volts అవుట్పుట్ వస్తుంది, 20 ఆంపియర్స్. అలాగే మీకు ఇక్కడ 2 TB హార్డ్ డిస్క్ అయితే ఉంది. అలాగే మీకు ఇవి వీడియో బిలియన్స్ దేనికి యూజ్ చేస్తామంటే మీకు అవుట్పుట్ అనేది క్వాలిటీ బాగుంటుంది, వీడియో క్వాలిటీ, దానికి ఇవి యూజ్ చేస్తాం. మీకు ముందుగా డీవీఆర్ అనేది ఇది. డీవీఆర్తో మీకు ఏమేమి వచ్చాయో కంటెంట్స్ అయితే చూపిస్తాను. ఇది మీకు డీవీఆర్ బ్యాక్ సైడ్ మీకు 16 ఛానల్స్ అయితే ఉంటాయి. మీకు 16 కెమెరాలు అయితే పెట్టుకోవచ్చు. దీనికి యూఎస్బి 3.0 చూడొచ్చు, హెచ్డిఎంఐ చూసుకోవచ్చు, విజిఏ కేబుల్ చూసుకోవచ్చు, ఆడియో అవుట్ ఉంది, ల్యాన్ ఉంది, మీకు డీసీ పవర్ ఇన్ అది మీకు. ఇది మీకు వచ్చి మీకు ఆ డీవీఆర్కి అడాప్టర్, ఇది 12 volts అడాప్టర్. అలాగే మీకు లోపల హార్డ్ డిస్క్ బిగించడానికి హార్డ్ డిస్క్ సంబంధించినటువంటి పిన్స్ ఇవి, సాటా కేబుల్ ఒకటి, మీకు హార్డ్ డిస్క్ పవర్ కేబుల్, స్క్రూస్. అలాగే ఇక్కడ మీకు మౌస్ అయితే కనిపిస్తుంది. వాళ్ళు వైర్డ్ మౌస్ ఇస్తారు, మనం వైర్లెస్ మౌస్ కొనుక్కోవాలి. తర్వాత నేను డీవీఆర్ అయితే ఓపెన్ చేసి హార్డ్ డిస్క్ అయితే బిగిస్తున్నాను. హార్డ్ డిస్క్ అనేది ఏ విధంగా బిగించుకోవాలి, ఎక్కడెక్కడ కనెక్ట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇది మీకు డీవీఆర్లో ఉన్నటువంటి మదర్ బోర్డ్. ఇది అక్కడ వెంటిలేషన్ అది ఫ్యాన్ అయితే ఉంది పక్కన. ఇది మీకు హార్డ్ డిస్క్, ఇది 2 TB ఉన్నటువంటిది WD హార్డ్ డిస్క్. ఇది WD అంటే వెస్ట్రన్ డిజిటల్ అని ఉంటుంది. ఇలా మనకి ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఇందులో మీకు డీవీఆర్లో 2 హార్డ్ డిస్క్స్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ హార్డ్ డిస్క్ అయితే నేను సాటా కేబుల్ అయితే కనెక్ట్ చేశాను, హార్డ్ డిస్క్ పవర్ కేబుల్ కూడా కనెక్ట్ చేశాను, మీరు చూడొచ్చు. మీకు ఇక్కడ డబుల్ ఇచ్చారు కదా, ఇంకో హార్డ్ డిస్క్ కూడా మనం పవర్ సప్లై అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఒక హార్డ్ డిస్క్ పెడుతున్నాము. ఈ హార్డ్ డిస్క్ ఈ 16 కెమెరాల యొక్క స్టోరేజ్ అనేది ఒక 1 week వరకు అయితే ఉంచుతుంది. 1 week కంప్లీట్ అయిన తర్వాత పాత వీడియోలు అయిపోయి మళ్ళీ కొత్త వీడియోలు అయితే రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు సాటా 1 సాటా 2 ఉంది కదా, ఇది మీకు ఒక హార్డ్ డిస్క్ ఇంకో హార్డ్ డిస్క్ అంటే 2 హార్డ్ డిస్క్లు పెట్టుకొచ్చాను కదా. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక హార్డ్ డిస్క్ పెడుతున్నాం కాబట్టి ఒక సాటాలో అయితే కనెక్ట్ చేస్తాము. ఇది మీకు పవర్ సప్లై హార్డ్ డిస్క్కి మదర్ బోర్డు నుండి వస్తుంది. ఇక్కడ నేను హార్డ్ డిస్క్కి 4 స్క్రూస్ అయితే బిగించుకోవాలి. నేను డీవీఆర్ బ్యాక్ సైడ్ 4 స్క్రూస్ అయితే బిగిస్తున్నాను. పక్కన ఇంకో హార్డ్ డిస్క్ వేసుకోవడానికి ఖాళీ ప్లేస్ అయితే ఉంది. ఇలా మనకు హార్డ్ డిస్క్ అయితే బిగించుకోవాలి. ఇది మీకు హార్డ్ డిస్క్కి పవర్ సప్లై అయితే కనెక్ట్ చేద్దాం. పవర్ సప్లై కనెక్ట్ చేసిన తర్వాత ఇది మీకు సాటా కేబుల్ ఏదైతే డీవీఆర్ రికార్డింగ్ చేసిందో అదంతా స్టోరేజ్ అయ్యేది హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. మళ్ళీ మనం ఎప్పుడన్నా చూసుకోవాలంటే హార్డ్ డిస్క్లో నుండి మళ్ళీ మనం డీవీఆర్ ద్వారా చూసుకోవచ్చు. మీకు మెయిన్ కెమెరా రికార్డింగ్ చేసిందంతా మీకు హార్డ్ డిస్క్లోనే రికార్డ్ అవుతుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. హార్డ్ డిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో సాటా కేబుల్ ఉంది కదా, ఇంకో సాటా కేబుల్ ఇంకో హార్డ్ డిస్క్ అయితే యూజ్ అవుతుంది. లోపల మీకు స్విచ్ బోర్డ్ అనేది వైరింగ్ అది లాగడం పూర్తయిన తర్వాత స్విచ్ బోర్డ్ అనేది వేసుకోవడం నేను చెప్తున్నాను. మీకు ఆ క్యాబినెట్లోనే వచ్చేస్తుంది స్విచ్ బోర్డ్ అనేది. మీకు లూపింగ్ అనేది జరిగింది. ఇక్కడ నేను వైర్లు అనేది లాగుతున్నాను చూడండి. మెయిన్ బోర్డు పక్కనే ఉంటుంది. ఆ మెయిన్ బోర్డులోకి వైర్లు అనేది లాగుతున్నాను. లాక్కున్న తర్వాత స్విచ్ బోర్డ్ అయితే ప్రాపర్గా బిగించుకోవాలి. మీకు తర్వాత నేను ఇక్కడ ఈ క్యాట్ 6 వైర్స్ ఉన్నాయి కదా, కెమెరా వైర్స్ ఇవి, వీటికి నేను పవర్ సప్లైని అయితే కనెక్ట్ చేశాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు బ్లూ కలర్లు అలాగే మీకు డార్క్ చాక్లెట్ కలర్ కింద ఉంది కదా, మీకు గ్రే కలర్, బ్రౌన్ కలర్ ఉంది కదా, బ్రౌన్ కలర్ వైర్ ప్లస్, బ్లూ కలర్ వైర్ మైనస్. నేను ఈ క్యాట్ 6లో వాడుకున్నటువంటి కలర్స్ అవి, కలర్ కోడ్. లోపల స్విచ్ బోర్డ్ అయితే చూసుకోవచ్చు. స్విచ్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంది. గోడలో మెటల్ బోర్డ్ అయితే సరిగ్గా లేదు. తర్వాత మీకు ఇది నేను 2 ఎస్ఎంపిఎస్లు అయితే కనెక్ట్ చేసుకున్నాను పవర్ సప్లైలు. మీకు మొత్తం 15 కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో 7 కెమెరాలు ఇంకో దాంట్లో 8 కెమెరాలు అయితే కనెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇంకో కెమెరా అయితే వస్తుంది. అందులో దేంట్లో అయితే 7 కెమెరాలు ఉన్నాయి దాంట్లో ఇంకో వైర్ అయితే కనెక్ట్ చేసుకుంటే అప్పుడు 8 కెమెరాలు ఒక ఎస్ఎంపిఎస్, 8 కెమెరాలు ఇంకో ఎస్ఎంపిఎస్ అయితే అవుతుంది.
తర్వాత ఇక్కడ మీకు వీడియో బెలూన్స్ అయితే దేనికి వేస్తారో చెప్తున్నాను ఇప్పుడు మీకు. వీడియో బెలూన్స్ అనేది వేసుకోవడం వల్ల వీడియో క్వాలిటీ అయితే పెరుగుతుంది. ఏదైతే సీసీ కెమెరా నుండి ప్లస్ మైనస్ వీడియో అవుట్పుట్ వస్తుందో దానికి మనం వీడియో బెలూన్ అయితే వేసుకుని ఆ వీడియో బెలూన్ని DVRకి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇలా మీకు 15 వీడియో బెలూన్స్ అయితే వేస్తాను. ఇలా మీకు ఓవరాల్గా 15 వీడియో బెలూన్స్ అయితే వేసాను, మీరు చూడండి. వీడియో బెలూన్ కూడా ప్లస్ మైనస్ అయితే ఉంటుంది. తర్వాత నేను మీకు ఇక్కడ HDMI అలాగే మీకు USB కేబుల్ అయితే కనెక్ట్ చేసాను చూడండి DVRకి. ఇది USB మేల్, ఇది ఫీమేల్ అయితే కింద వైపు ఉంటుంది. ఇది మీకు HDMI రెండు వైపులా ఒకేలా ఉంటుంది HDMI అనేది. ఇది మీకు ఓవరాల్గా USB కేబుల్ HDMI కేబుల్ DVRకి అయితే ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్, DVR బ్యాక్ సైడ్. తర్వాత నేను వీడియో బెలూన్స్ అన్ని నేను మీకు వేసిన తర్వాత నేను వీడియో జాకులన్నీ నేను DVRకి అయితే కనెక్ట్ చేశాను, మీరు చూడొచ్చు. అలాగే DVRకి నేను పవర్ సప్లై అయితే కనెక్ట్ చేశాను అడాప్టర్ ద్వారా. తర్వాత మీకు HDMI కేబుల్ అలాగే USB కేబుల్, మీకు వీడియో జాకులు ఇవన్నీ అయితే బిగించడం అయితే జరిగింది. తర్వాత మీకు DVR కాన్ఫిగరేషన్ అంతా పూర్తయిన తర్వాత మీకు అవుట్పుట్ అయితే కెమెరాస్ అయితే ఈ విధంగా వస్తున్నాయి చూడండి. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో నేను చేసినటువంటి మీకు సీసీ కెమెరాల గురించి కొన్ని విషయాలు అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. చేయండి. అలాగే మీకు ఈ వీడియో పరంగా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో అడగండి, నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.